చెడిపోకుండా ఉండండి. అదే నేను కొడుతున్నా. ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. ఫస్ట్ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు, బుద్ధి చెడగొట్టుకోవద్దు, మనసు చెడగొట్టుకోవద్దు. ఈ 3 బాగుంటే ఎక్కడైనా అలా పైన బతకొచ్చురా అన్న. ఏమనిపిస్తుంది పోసాని గారు, చిన్నప్పటి నుంచి గడిపిన పరిస్థితులు, ఎదురు అయిన సందర్భాలన్నీ ఒక్కసారి లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు జనరేషన్కి మీరు గతంలో చూసిన ఆ జనరేషన్కి డిఫరెన్సియేషన్ ఎలాగ అనిపిస్తుంది? మీ లైఫ్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అంటే ఒక లైన్ చెప్తా, దీనికి సంబంధం లేకుండా. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎట్టుండేదంటే, ఊళ్ళో ఎన్ని పార్టీలైనా ఉండుగాక ఎలక్షన్ దాకా వాళ్ళ ఓటు వాడేసుకుంటాడు, వీళ్ళ ఓటు వీడేసుకుంటాడు. ఈ పడమట బజార్ వాళ్ళు, ఈ కమ్మవాళ్ళు ఈ పార్టీ కొట్టేసుకుంటారు. ఆ పక్క తూరు బజార్ వాళ్ళు ఇంకోళ్ళు ఓటేసుకుంటారు. అటు మనం సత్యం గారికి ఆయన ఓటేసుకుంటారు. ఈ పక్క ఉన్నవాళ్ళు ఆలపాటి రామస్వామి గారికి ఓటేసుకుంటారు. ఎలక్షన్ అయిపోయింది, ఒకళ్ళు ఓడిపోయారు, ఒకటి గెలిచారు. అయిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకటిగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఎలక్షన్ దాకా తప్పితే ఇంకా ఊళ్ళో ఈ రాజకీయాల గురించి గొడవలే లేవు. మళ్ళా అదే పగతో ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళని చూసుకోవడానికి అవి కూడా లేవు. నేను ఉన్నా, అందరూ మళ్ళీ గెలిచి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని పల్లెటూళ్ళలో అక్కడ టీలు తాగుతాం, కబుర్లు చెప్పుకుంటా, అట్లుండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజలను చెడగొట్టారా, ప్రజలు రాజకీయ నాయకులు చెడగొట్టారా అని పక్కన పెడితే, ఇప్పుడు ఏంటంటే ఓ నుంచున్నాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు నుంచుంటున్నాడు, జగన్ గారు ఎలక్షన్లు నుంచుంటున్నాడు. నుంచుంటే ఏమవుతుందంటే, మనం బాగా ప్రాపగాండా చేసుకొని బాబు గారిని గెలిపించాలి, తప్పలేదు. ఇప్పుడు అలాంటి వాడు జగన్ గారు ఆయన ఆశలు ఆశయాలు, ఆయన ఏం చేసిన సర్వీసు అవి చెప్పుకొని జనాన్ని మనం మొబిలైజ్ చేసుకొని మనం గెలిపించుకోవాలి. ఈ ట్రెండ్ లేదు. మన బాబు గారు గెలవాలంటే జగన్ గారిని ఏం చేయాలి? అన్పాపులర్ చేయాలి, ఇంట్లో పెళ్ళాం బిడ్డలను తిట్టాలి, వాళ్ళ అమ్మని తిట్టాలి, వాళ్ళ చెల్లెల్ని తిట్టాలి. ఆ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే జగన్ మీదనే వెయ్యాలి, జగన్ భార్య మీదనే వెయ్యాలి, భారతి గారి మీదనే వెయ్యాలి. దీనికి కూడా తట్టుకోక ఇంకా గెలుస్తున్నాడేమో అంటే మళ్ళీ తీసుకెళ్ళి వేరే వాడి ద్వారా సెంటర్ వెళ్ళిపోయి ఇతను వాళ్ళ నాన్న ఉండంగా ఆ నాన్న పేరు చెప్పుకొని రాంగు రూట్లు సంపాదించాడు అని ఒక రాంగు సాక్ష్యం పెట్టి, ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా నిజం ముఖ్యం కాదు, సాక్ష్యం ముఖ్యం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫేస్ టు ఫేస్ ముద్దు పెట్టుకుంటున్నారా, ఇది అక్రమ సంబంధం. ముద్దు తీసిన తర్వాత ఒరే ఇది పెళ్ళామా, కాబోయే భార్య, లేకపోతే గర్ల్ ఫ్రెండా, లేకపోతే చెల్లెల్ని నుదురు ముద్దు పెట్టుకుంటున్నాడా, ఇవి ఎక్కువైపోయినాయి. చివరికి అయ్యో జైల్లో పెట్టించామే, జైల్లో పెట్టింది బయట రాగానే జైలుకి వెళ్ళొచ్చాడు, జగన్ జైలుకి వెళ్ళొచ్చాడు అంటే లంచగొండి కదా, స్టే వచ్చింది కనుక అని. దీంతో పాటు ఏదైతే సమాజానికి ఒక గోడలాగా మరొక అద్దంలాగా ఉండాల్సిన మీడియా కూడా ఓటర్ కంటే హీనంగా, కార్యకర్త కంటే హీనంగా, అనుచరుల కంటే హీనంగా తయారైపోయి ఈ జగన్ గారిని ఎలా చంపొచ్చు, మెంటల్లీ ఎలా చంపొచ్చు, మెంటల్లీ చచ్చిపోతే ఫిజికల్లీ ఎలా చంపొచ్చు, ఆ లెవెల్కు సాగుతుంది ఇప్పుడు రాజకీయం. అది ఇది తేడా, నేను చూసిన తేడా. అంతకుముందు అందరూ ఆ పక్క ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, ఈ పక్క గౌడాస్ పాలెం, ఈ పక్క సాయిబుల పాలెం ఉండేది, ఈ పక్క యాదవ్ పాలెం ఉండేది, ఈ పక్క కమ్మాళ్ళు ఉండేవాళ్ళు, ఈ పక్క తెలగాలు ఉండేవాళ్ళు. అందరూ అసలు పంచాయతీ ఎలక్షన్ వచ్చినా అందరూ వేరు ఉంటారు, లేనప్పుడు అందరూ ఇక్కడే అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం. నేను ఉన్నంతకాలం అలాగే ఉన్నా. నేను అన్ని ఇళ్ళకి వెళ్ళేవాడిని, అన్ని ఎస్సీల ఇళ్ళకి, ఎస్టీల ఇళ్ళకి. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు బుజ్జి అని మాలపల్లిలో, నేను బావా అనుకుంటాం చిన్నప్పుడు. అప్పుడు నుంచి నాది ఇప్పటికీ అదే ఉంది. నేనే చెడిపోలేదు, మా బావ సాల్మన్ రాజు చెడిపోలా. ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, కానీ ఇది ఎక్కువ ఉండిపోయిందండి. ఇది ఎక్కువ ఉండిపోయింది ఇప్పుడు.
ఇవి నేను కళ్ళ ముందు చూస్తున్నా, కళ్ళ ముందే చూస్తున్నా. ఓకే. మరి దీనికి ఏం చెప్పగలం? ఇప్పుడు ఎవరికైనా సరే, ఏ దేశంలో అయినా సరే, డెమోక్రసీ కంట్రీలో ఒక అధికార పక్షానికి ప్రతిపక్షం ఉంటుంది. రిపబ్లికన్ కానీ, డెమోక్రట్స్ కానీ, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఎక్కడైనా కానీ, మన ఇండియా కానీ, డెమోక్రట్స్ కంట్రీలో ఎలక్షన్లో గెలిస్తే, సపోజ్ కాంగ్రెస్ గెలిచిందనుకోండి, బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుంది. బీజేపీ గెలిచారు వాజ్పేయి, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఒకప్పుడు ఏమయ్యేదంటే, ఏమండి ప్రధానమంత్రి గారు, ఈ తప్పు జరుగుతుంది, ఇది తప్పు దిద్దుకోవాలి మీరు అని ఉండేది ఒకప్పుడు. ఏది అద్వానీ, శ్యామ ముఖర్జీ, ఆ తర్వాత బ్యాచ్లో కూడా ఓడిపోయినా కానీ హుందాగా కూర్చునేవాడు వాజ్పేయి. ఓడిపోయినా హుందాగా కూర్చునేవాడు, అడ్వైజ్ చేసేవాళ్ళు. ఇందిరాగాంధీ మంచి పని చేస్తే శబాష్ అనేవాడు. అప్పుడు ఏమండి ఇందిరాగాంధీ గారు, ఫలానా సమస్య ఉంది, ఈ సమస్యను మీకు తెచ్చాలి. అప్పుడు ఆమె వెళ్ళిపోయి పివి నరసింహరావు గారితోనూ మరొకరితోనూ అందరితో కూర్చొని, ఈ ఫలానా వాజ్పేయి గారు ఈ సమస్య చెప్పాడు, ఈ సమస్యని ఎలా ఎరాడికేట్ చేయాలి, ఎలా నాశనం చేయాలి ఈ సమస్యని అన్నప్పుడు తీవ్రంగా ఆలోచించి, వాజ్పేయి గారు ఇదిగో దీన్ని ఎలా పరిష్కరించేశాం, ఈ సమస్య తీర్చేశాం, శబాష్ ఇందిరాగాంధీ గారు, థ్యాంక్ యూ. అది అప్పుడి ఆచారం, పద్ధతి, విధానం, నమ్మకం అవి ఉండేవి. ఇప్పుడు 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 పోసన్న అనేవాడు ఉన్నాడు, ఒక పెద్ద ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు, లేదా ప్రధానమంత్రి ఉన్నాడు. నేను ఏమండి ఈ సమస్య ఉంది, దీన్ని ఇలా ఉంది, అవునా, అవునండి కరెక్టే ఉంది, ఆ సమస్య తీర్చండి అని చెప్పి నేను ఢిల్లీ నుంచి వచ్చానుకోండి, ఇప్పుడు సమస్యను ఎలా చంపాలా అనేది పక్కన పెట్టి పోసాన్ని ఎలా చంపాలా, ఇప్పుడు సమస్యను చంపడం మానేశారు, సమస్యను చంపడం మానేశారు, మనుషులను చంపడం మొదలుపెట్టారు. అంటే ప్రశ్నించే మనుషులని చంపటం ఇప్పుడు జరుగుతున్నది. ఎందుకు జరుగుతుందంటే ఆశ, పదవి, డబ్బు, అహంకారం, పదవి, శక్తి, ఒక వ్యవస్థ, వీటిని నమ్ముతున్నారు. లేకపోతే ఎవడైనా కానీ ఒక అధికార పక్షానికి ప్రతిపక్షంగా ఎవరు ఉండాలి? జగన్ గారికి ప్రతిపక్షంగా ఎవరు ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. జగన్ గారి పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీలో కూర్చొని, ఈ తప్పు జరిగింది, ఇదిగో ఈ సాక్ష్యం ఉంది, దాన్ని సరి చూసుకోండి, సరి చూసుకోకపోతే నెక్స్ట్ ఓడిపోతారు, చంకనాకి పోతారు అని అడ్వైజ్ చేసి తప్పులే. కానీ ఇప్పుడు అది న్యాయమైన ప్రతిపక్షం. ఇప్పుడు ఆంధ్రదేశంలో ప్రతిపక్షం ఏంటో తెలుసా? ఒక వర్గం మీడియా. ఒక వర్గం మీడియా అంటే కమ్మ మీడియా, వాళ్ళే ప్రతిపక్షం. ఇక ప్రతిపక్షం లేరు జగన్కి. ఇది ఇండియా, ప్రపంచంలోనే కాదు ఇండియాలో కూడా సరికొత్త విధానం. ఏది మామూలుగా కరోనా వస్తే కొత్త ఇంజెక్షన్ వచ్చింది, అలాంటి ప్రతిపక్షాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక వర్గపు మీడియా అని చెప్పి బాహటంగా చేస్తున్నారు కదా. పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఎలక్షన్స్కి వెళ్ళి అన్ని మెజారిటీ సీట్లు గెలుచుకొని ఎందుకు ఫైట్ చేయలేకపోతుంది? ఎందుకు అధికారంలో ఉండి కూడా ఎదుర్కోలేకపోతుంది ఆ మీడియాని? అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీడియా అంటే ఒక కార్యకర్త కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, అంటే ప్రతిపక్ష పాత్ర మీడియా పోషిస్తుంది అని చెప్తున్నా. ఈ మీడియా అంటే ఒక కార్యకర్త అయితే డోంట్ వరీ పో, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అయితే విమర్శిస్తాడు, డోంట్ వరీ పో. కానీ ఒక మీడియా, ఒక పేపర్ మొత్తం ఒక ప్రభుత్వాన్ని తిడుతూ రాస్తుంటే, ఒక మీడియా టీవీ మొత్తం ఆ ముఖ్యమంత్రి తిట్టడానికే పొద్దున సాయం దాకా ఆరాట పడుతుంటే, ఆ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుద్ది. ఆ తర్వాత జనం నమ్ముతారు, జనం నమ్మి మన పేపర్ చూసి, మన టీవీ వార్తలు చూసి ఈయన ఓడించవచ్చు, మన కమ్మవాడిని ముఖ్యమంత్రిని చేయొచ్చు. ఇది ఇప్పుడు ఆంధ్రదేశంలో నడుస్తుంది. లేకపోతే ఒక మీడియా అనేవాడికి ప్రభుత్వం గురించి తప్పులేదు మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి,
తప్పులను ఎత్తి చూపించారు. ఎక్కడెక్కడ ఎమ్మెల్యే అవినీతి పనులు చేశాడు, మంత్రి అవినీతి పనులు చేశాడు, ముఖ్యమంత్రి ఇంత అవినీతి పనులు చేస్తున్నాడు అని సాక్ష్యంతో మీరు బయట పెట్టచ్చు, ప్రజలు చేతివరం చేయొచ్చు. ఏమీ లేకుండా గాలిలో కూడా మనం సృష్టించలేం. అలాంటివి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజు ప్రింట్ అవుతున్న ఈనాడు పేపరు, ఈ 4 ఏళ్ళు దాకా వచ్చిన ఈ 4 ఏళ్ల పేపర్లు మీరు పక్కన పెట్టుకోండి. ఆంధ్రజ్యోతి ఆయన గెలిచిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రింట్ మీరు పేపర్ పెట్టుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈటీవీ చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 చూడండి, ఆ రోజు ఈ రోజు వరకు ABN చూడండి. ఇక్కడ 1% జగన్ గారు ఇది చేస్తున్నాడు, ఈ మంచి పని చేశాడు, ఒక్కటే బోతద్దం పెట్టినా కనపడదు. అన్ని బూతులు, అన్ని తిట్లు. మనం అనుకుంటాం కదా జనం ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏందండి ఎలా తయారైపోయారంటే, కోడాలి నాని ఆవేశంగా 2 మాటలు అన్నాడు, పేరు నాని కొన్ని మాటల ఆవేశంగా అన్నాడు. అంటే బూతుల ఎమ్మెల్యే, బూతుల మంత్రులు ఉన్నారు, ఓహో బూతుల మంత్రులు. చివరికి కమ్యూనిస్టు నారాయణ కూడా బూతుల మంత్రి అని వాడటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత నాయకులు ఉన్నారు, చదువుకున్న నాయకులు ఉన్నారు, ఈ పేపర్ వాళ్ళు ఉన్నారు. ఈ సమాజం దేనివల్ల నాశనం అవుతుందంటే ఒక బూతు మాట వల్ల నాశనం కాదు. నేను మా అబ్బాయి తప్పు చేశాడు అనుకోండి, అరే నీ కాళ్ళు ఎరగొడతా. నేను తప్పు చేశాను అనుకోండి, అరే డాడీ నీ కాళ్ళు ఎరగొడతా, చంపేస్తా నా కొడక. ఈ బూతు మాట వలన ఇల్లు నాశనం కాదు, సమాజం నాశనం కాదు, బూతు పని వల్ల సమాజం నాశనం అవుతుంది. బూతు పనులు చేసేది ఎవరు? రామోజీరావు. బూతు పనులు చేసేది ఎవరు? బూతులతలు రాసేది ఎవరు? రాధాకృష్ణ అనేవాడు, ABN. బూతులు తిట్టించేది ఎవడు? BR నాయుడు, TV5 అనేవాడు. సాంబడ్ అనే ఒక లఫ్ట్ గాడు, ఒక యాంకరు మాట్లాడేవాడు. వీళ్ళు పచ్చి బూతులు. ఇక్కడేంటి ఆ మాట తట్టుకోలేక ఇన్ని అబద్ధాలు చెప్తారా ఎదవల్లారా అని ఒక మాట అంటాడు పాపం కోడాలి నాని. ఓ బూతుల మంత్రి తెలియదా మీకు తేడా? బూతు మాటకి బూతు పనికి నీ తేడా తెలియదా? బూతు మాటే కనపడుతుంది, బూతు పనులు కనపడవు. ఇది ఇలాగా ఈ ప్రభుత్వాన్ని జట్టాగానే పడగొట్టాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చాలా సుదీర్ఘ కాలం ప్రయాణం చేశారు. ఎన్నో సినిమాల జర్నీ ఆయనతో ఇండస్ట్రీ చూసింది. చాలా మంది మీతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అప్పుడు కూడా తీసుకుంటే టీడీపీతో పనిచేస్తున్న వాళ్ళు ఆకర్షితులై అఫీషియల్గా జాయిన్ అయిన వాళ్ళు చంద్రబాబుతో చాలా సఖ్యతగా ఉన్నారు. మీరెందుకు ఈ యుద్ధం అంటే వైసీపీ వైపు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ పదే పదే చంద్రబాబుని టీడీపీని తిట్టడం కానీ ఎందుకంటారు? ఒకటి గుర్తించాలి శ్రావణి, నా ఫస్ట్ నుంచి 35 ఏళ్ళ నుంచి నా ట్రావెల్ చూడండి. నేను ఒకళ్ళకే అంకితమై నేనేం పనిచేయను. ఎప్పుడు నేను ఒక కార్యకర్తలాగా ఒక లీడర్లాగా ఎప్పుడూ పనిచేయలే. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు నా లైఫ్ స్టైల్ చదువుకున్నా వస్తుంది నెట్లో కూడా. నేను ఉన్న వాళ్ళలో మంచివాడు ఎవడు, ఉన్నాళ్ళలో వీడు బెటరు, ఉన్నాళ్ళలో వాడు బెటరు అంటే అక్కడ సపోర్ట్ చేస్తా. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ వచ్చాడు. ఎన్టీ రామారావు గారు కొత్తగా అంతకుముందు కాంగ్రెస్లో అప్పుడు అవినీతి ఎక్కువ జరిగిందని ఆయనకి సపోర్ట్ చేశాను. ఆయన ఎప్పుడు కొంచెం అవి కొన్ని పనులు నాకు పిచ్చి పనుల్లా కనిపించాయి. ఆయనలో ఉన్న ఒక పక్క బలహీనత ఏంటంటే అధికారులను నమ్మడం. ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, మంచి ఆఫీసర్స్, వాళ్ళ మాట నమ్మటం మానేశాడు. నమ్మడం ఆయనకి ఏంటంటే ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటారు, మంత్రులు లంచాలు తీసుకుంటారు, అధికారులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటారు. అది ఆయనకి ఎందుకు మైండ్లో పడిపోయింది. అందుకే మంచి అధికారులను కూడా నమ్మేవాడు కాదు. అట్ట ఆ బాధలో చాలామంది కొంతమంది
ఇక్కడ రిజైన్ చేసి పారేసి సెంట్రల్కి వెళ్ళిపోయారు, ఓకే. కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయారు రామారావు గారి హయాంలో. అట్లా ఆయన కొంత వేరే ఏదైతే డెసిషన్స్ తప్పు చేసినా కానీ ఇలాంటి పొరపాట్ల వల్ల ఏంటంటే అతను చాలా డిగ్రేడ్ అయిపోయాడు. అరే ఏంటి బాబు ఈయన, నేను బాగా చదువుకున్నాడు కదా, ఈయన కూడా ఏంది ఈ అధికారుల్ని నమ్మడం, ఇంకోళ్ళని నమ్మడం, వాళ్ళు అలిగి వెళ్ళిపోతున్నారు, అది తెలుసుకోలేకపోతాడు ఏంటి అనే మాకు ఉండింది అది.